వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ్ రామ్ విజయశాంతి. కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం. నాగార్జున సాగర్ డ్యాంను పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్న ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి. స్టేషన్ గన్పూర్లో ఓ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన కడియం శ్రీహరి ఈ సందర్భంగా బాణసంచాలు కాల్చడంతో చెలరేగిన మంటలు. దామూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్ర నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి కొడుకులుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సాయి మజ్రేకల్ హీరోయిన్, కొత్త డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా సాంగ్ రిలీజ్ చేశారు. ముచ్చటగా బందాలి అంటూ తల్లి కొడుకుల మధ్య ప్రేమను చూపిస్తూ ఆ సాంగ్ ఉంది. ఇందులో తల్లిని హీరో ఎంత బాగా చూసుకుంటాడు అనేది చూపించారు. ఈ నెల 18న వస్తున్న ఈ సినిమా థియేటర్లో రాబోతుంది. కళ్యాణ్ రామ్కు హిట్ పడిన చాలా రోజులవుతుంది. ఈ సినిమాలో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 42% రిజర్వేషన్లు 9 షెడ్యూల్లో చేర్చాలి. బీసీ ఉద్యమకారుడు బత్తుల సిద్ధేశ్వర్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా సంఘీభావ దీక్ష బీసీజేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో గాంధీ పార్కులో దేశవ్యాప్తంగా జరిగే జనాభా లెక్కలలో సమగ్ర కులగణన జరిపించాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలలో 42%కి రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం ఎన్డీఏ ప్రభుత్వ పార్లమెంట్లో ఆమోదించాలి.
ఢిల్లీలో బీసీ ఆజాద్ ఫోరం జేఏసీ కన్వీనర్ అయిన భక్తుల సిద్ధేశ్వర్ అన్న అమర నిరాక్ష చేయడం జరుగుతుంది. ఈ రోజుకు 8వ రోజు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా దిగజార్చడం జరుగుతుంది. ఆయన ఒకే మాట మాట్లాడడం జరుగుతుంది. దీక్ష విరమించకుండా నేను ఈ బీసీ ప్రజల కోసము చనిపోవడానికి సిద్ధంగా ఉన్న నా ఆశయం ఈ బీసీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే నా జీవిత అంకితమని ఆయన ఈరోజు కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఆయనకు అనుగుణంగా మన తెలంగాణలో కూడా అందరూ సపోర్ట్గా సంఘీభావంగా ర్యాలీలు నిరసనలు చేయాలని ఒక పిలుపు మేరకు మేము మంచిర్యాల జిల్లా బీసీ జేఏసీ తరఫున ఈరోజు ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఏదైతే హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 42%, మరి అదేవిధంగా విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా 42% అసెంబ్లీ తీర్మానం చేసి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కావున కేంద్ర ప్రభుత్వం దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి బీసీల అందరికీ రక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని మేము బీసీ జేఏసీగా భావించడం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వము తాను బీసీల ప్రభుత్వమే అని చెప్పుకుంటుండు. ఈ దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ కూడా బీసీ నేను అని చెప్పుకుంటున్న క్రమంలో బీసీలకు మేము చేయాల్సిన హక్కులను చేయకుండా బీజేపీ ప్రభుత్వము తస్సారం చేయడము మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం బీసీలకు అనుకూలం అనుకుంటే ఈ యొక్క కార్యక్రమాన్ని వెంటనే చేపట్టి తెలంగాణలో ఉన్న బీసీలకు న్యాయం చేయాలని బీసీ జేఏసీ డిమాండ్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలు తిరుగుబాటు చేయకముందే ఈ బీజేపీ ప్రభుత్వము తన తక్షణ కర్తవ్యాన్ని చేయాల్సిందిగా, అదేవిధంగా దేశవ్యాప్త కుల జనగణన కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ బీసీ జేఏసీ తొందరగా చేయాలని బీజేపీని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై బీసీ, జై బీసీ, బీసీ లైకదా, బీసీ లైకదా. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ. అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తానన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలపై శ్రీ సత్యసాయి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కష్టపడి చదివి రన్నింగ్ పాస్ అయి వేల మందిపై నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. ఎవడో వచ్చి ఊడదీయడానికి ఇదేమి అరటితొక్క కాదు. మేం నిజాయితీగా ఉద్యోగాలు చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే చేస్తాం, అడ్డదారులు తొక్కం, జాగ్రత్తగా మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చారు. ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. మే 7వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరగనున్న 5వ భక్తి కళా సమ్మేళనం మహాదైవ కార్యానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తి కళాకారులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన బిర్లా మందిర్ ప్రధాన అర్చక స్వామి శ్రీమన్ లక్ష్మీనారాయణాచార్యులు. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ. బంధువులరా, కలియుగంలో నామస్మరణాన్ని మించినటువంటిది వేరొక ఉపాయం లేదు. కలౌ సంకీర్త్య కేశవం అంటే భగవంతుడి యొక్క నామాన్ని మనం కీర్తిస్తే చాలు, మనం సులభంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఒక అవకాశం కలియుగంలో మాత్రమే ఉంది. అటువంటి హరినామ సంకీర్తన నిత్యము కూడా మనకి తిరుమల ఇత్యాది క్షేత్రాల్లో జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి సుప్రసిద్ధమైనటువంటి తెలంగాణలో తెలంగాణ తిరుపతిగా మనం కీర్తించేటటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం యాదాద్రి స్వామివారి యొక్క సన్నిధిలో కూడా నిత్యము అఖండ హరినామ సంకీర్తన జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అన్నమయ్య కళాక్షేత్రము పీఠాధిపతులు శ్రీ విజయశంకర స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో మే 7వ తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద
హైందవ భక్తి కళా సమ్మేళనం అనేటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ మే 7న జరిగేటువంటి హైందవ భక్తి సమ్మేళన కార్యక్రమంలో భగవద్భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కూడా కోరడమవుతున్నది. నమో వెంకటేశాయ. హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ వద్ద డ్యూటీ సమయంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ వార్డు బాయ్. ప్రాణాలు ఆధారపడే చోట ఇలాంటి అన్నగారిక చర్యలు ఏంటని మండిపడుతున్న రోగులు. क्या कर रहा है? क्या कर रहा है? बता. अंदर हॉस्पिटल में क्या कर रहे हैं अभी? शराब के बाटला. हॉस्पिटल में शराब पी रहे हैं आप? हॉस्पिटल में कौन से क्या नाम है आपका? नाम क्या है आपका? नहीं, आप कौन है यहाँ के? वर्कर कौन है? आपको कौन परमिशन दी इसमें आने की? हाथ नीचे करो, वो लाइट बंद करो. हाथ नीचे करो, हाथ नीचे करो. बुला रहा हूँ डिपार्टमेंट को. हाथ नीचे करो, हाथ नीचे करो. बोला हमें 12. तुम हॉस्पिटल में गवर्नमेंट एम्प्लॉय है तुम? हाँ, आईडी कार्ड बताओ. नाम क्या है? क्या काम करते हैं जी? ऑक्सीजन सप्लाई करते हैं. पक्का? आईडी कार्ड बताओ. आईडी कार्ड बताओ. बहुत बड़ा इशू होने वाला है ये. नहीं नहीं नहीं, तुम माफी. मेरे को रोज कंप्लेंट आ रही है यहाँ की. रोज पी रहे बोल के. मेरे कन फोटो है जी. मैं आज स्पेशली कहीं कुछ रात को क्या टाइम हो रहा है देखो. हम लोग डेली देख रहे हैं. आज पकड़े आपको डेली देख के. हमारा 1-2 दिन रहता होगा बोल के समझे, लेकिन आपका डेली का है ये. आपका आईडी कार्ड बताओ, हम लोग का चल जाते कुछ भी नहीं. चेस्ट हॉस्पिटल जो है आईडी कार्ड बताओ. वहाँ पे सादिक नाम है इनका. बैठ के जो है शराब पी रहे. तकरीबन 11 बजने को आ रहे. ये जो गवर्नमेंट एम्प्लॉय कहते हैं ऑन ड्यूटी है नो. अब ऑन ड्यूटी में रह के शराब पी रहे और सिगरेट पी रहे. यहाँ पे ऑलरेडी लिखे हुआ है नो स्मोकिंग बोल के. और ये जो है कोई नॉर्मल एरिया नहीं है. ये ऑक्सीजन प्लांट है. ये आप लोग देख सकते हैं. ये इनकी गाड़ी है. ये देखिए इनकी गाड़ी है. ये आईडी कार्ड दिए ना ड्यूटी पे आ गया. भाई आईडी कार्ड इधर बिल्डिंग पे हमारा लाइट. आप लोग क्या कर रहे हैं यहाँ पे नहीं देख रहे. बंद कर दो, बंद कर दो. नहीं, आप बैठे रहे. जैसे बोल रहा हूँ हमारे और बच्चे उठने वाले हैं. అహ్మదాబాద్లో జరుగుతున్న ఏఐసిసి సమావేశంలో రెండో రోజైన నేడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణని గర్వంగా తెలిపారు. రాష్ట్రంలోని కులగణన తాము విజయవంతంగా పూర్తి చేశామని, అదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా జనాభా గణనతో పాటు కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం 21,000 కోట్ల వ్యవసాయ రుణమాఫీలు చేశామని వెల్లడించారు. రైతులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయంతో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
मगर इस देश का प्रधानमंत्री नरेंद्र मोदी जी ने गाढ़ से सोचदारों को इस देश में फैलाने के लिए कोशिश कर रहा है। इसीलिए आज इस देश में हर गांधी जी का परिवार, राहुल जी का दोस्त और मित्र, इस देश के कोने कोने से नौजवान इकट्ठा होना है। ये गाढ़ से परिवार को आने वाले दिनों में रोककर इस देश को बचाने के लिए हम सब लोग इकट्ठा होकर मोदी के खिलाफ लड़ना है। 100 కేసులు పెట్టినా మేము వెనక్కి తగ్గము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం అబద్ధమని దేన్ని అంటుంది? కంచే గచ్చిబౌలిలో అడవి ఉన్నది అబద్ధమా? నెమళ్ళు, జింకలు, ఇతర జంతువులు ఉన్నది అబద్ధమా? ఎస్సీయూ మీద సెలవుల సమయంలో బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా? వాటికి ఎస్సీయూ విద్యార్థులు అడ్డం నిలబడింది అబద్ధమా? ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందు ఉంటే మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి మేము ఫోటోలు పెడితేనే ఈ ఉద్యమం జరిగింది అనేది అన్నిటికంటే పెద్ద అబద్ధం. సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించినా కూడా వీళ్లకు బుద్ధి రావడం లేదు అని అన్నారు కొనతం దిలీప్. అంటున్నదా కంచెగచ్చిబోలి అడవిలో నెమళ్ళు, లేళ్లు, ఇతర జంతువులు ఉన్నది అబద్ధం అని అంటున్నారా? దాని మీదకి 3 రోజులు సెలవులు ఉన్నప్పుడు బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా? ఆ బుల్డోజర్లకు విద్యార్థులు, హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డ మాట వాస్తవమా అబద్ధమా? వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అడవిని ధ్వంసం చేసిన మాట వాస్తవమా అబద్ధమా? ఇన్ని వాస్తవాలు కళ్ళ ముంగట ఉంటే ఇప్పటికి కూడా ఇంకా మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మీ మీదో ఇమేజ్లు పెట్టడం వల్ల ఈ ఉద్యమం చెలరేగిందని అనడం అన్నిటికన్నా పెద్ద అబద్ధం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి తలంటినా కానీ ఇంకా బుద్ధి రావడం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా హైకోర్టు రిజిస్ట్రార్ని పంపించి ఇక్కడ అడవి ధ్వంసమైందనే నివేదిక తెప్పించుకొని ఈ ప్రభుత్వానికి చాలా గట్టిగా మందలించినారు. అయినా కూడా ఇంకా ఈ పిచ్చి కేసులు పెట్టి ఏదో ప్రజల దృష్టి మరల్చాలని ట్రై చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, సుప్రీంకోర్టులో న్యాయం గెలుస్తుందన్న నమ్మకం మాకుంది. ఇక్కడ లోకల్ కోర్టులో మా మీద పెట్టిన కేసుల మీద మేము తప్పనిసరిగా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం. అక్కడ మాకు రిలీఫ్ వస్తుందన్న నమ్మకం ఉంది. ఇవాళ 10 గంటల్లో 11 గంటల్లో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినంత మాత్రాన మేము వెనక్కి తగ్గేది లేదు. ఈ పోరాటం లాజికల్ కంక్లూజన్ పోయేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. మా మీద మిస్ఇన్ఫర్మేషన్ చేసిరని ఏదైతే అంటున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలతో ఏదైతే వాళ్ళు వచ్చినారో అధికారంలోకి, ఈ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 ఫేక్ ప్రామిసెస్ క్యాంపెయిన్. దాని మీద మా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మహిళలకు స్వలంబన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, మహిళా సంఘాలకు 15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను కేంద్ర ప్రభుత్వం అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు 16.5 లక్షల మేర రుణమాఫీ చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మహిళలకు ఇవ్వడానికి మాత్రం మనసు రావడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెబుతూ మహిళలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. బుధవారం నాడు తెలంగాణ మహిళా సాధికారత సమైక్య సంఘ సభ్యులు ఎమ్మెల్సీ కవితను తన నిరసనతో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కాబట్టి ప్రభుత్వాలు అబద్ధం చెప్పొద్దు అనేటటువంటిది ప్రధానంగా మనం అడగాల్సినటువంటి విషయం. రెండవది, మీరు ఒకటి ఆలోచించండి, ఇవాళ ఏ చిన్న పని చేసినా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో ఒకటి రాష్ట్రాలకు మేము ఇస్తున్నాం అని చెప్పుకుంటారు. ఒక్క మహిళల విషయంలో ఇంతవరకు రూపాయి ఇయ్యలే, ఇచ్చిరా? అదే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులను మొత్తం లూటీ చేసి లోన్లు ఎగబెడితే 16.5 లక్షల కోట్ల రుణము మాఫీ చేసి, వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు, 15-20 మంది ఉన్నారు అంతే. అదానీలు, అంబానీలు, ఆ స్థాయిలు ఉన్నోళ్ళు ఒక 15 నుంచి 150 మంది వరకు ఉన్నారు. వాళ్లకు మాఫీ చేసిన రుణము 16.5 లక్షల కోట్లు. మనం ఇవాళ నేను మీ అందరి సమ్మతితోని నేనేం అడుగుదాం అనుకుంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వాన్ని 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తుంది కదా, మిగతా 15 లక్షలకు కేంద్ర ప్రభుత్వాన్ని ఏముందాం? వాజిబే కదా నేను అడిగేది, వాజిబే. ఇప్పుడు ఎక్కువ కూడా కాదు, అది 1500 కోట్లేమో అవుతుంది మొత్తం సంవత్సరానికి. అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే, నిజంగా ఏదో చేయాలనుకుంటే ఎందుకు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం? ఏమి ఇచ్చింది మనకి ఇప్పటివరకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం? డైరెక్ట్ ఏమని ఇచ్చిందా? మళ్ళీ నిన్న కూడా గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచేసారు. అవునా కదా? ఎందుకు పెంచుతారో అర్థమవుతలేదు. అక్కడనేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి, వీళ్ళేమో పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారు అంటే, మా మోడీ ఇంత గొప్పోడు అంత గొప్పోడు అంటారు. ఎంత గొప్పోడైతే మాకేంది భయ్, ఇంటికి 50 రూపాయలు పెన్షన్ మాకు టెన్షన్ పెడుతురు కదా. నేననేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇంతవరకు ఆడబిడ్డలకు ఏమీ లేదు కాబట్టి అది అడుగుదామని నేను అనుకుంటున్నా. మీరందరూ కూడా ఆలోచన చేయండి.
చేసి మీరు చెప్తే మీరు ఓకే అంటే మాత్రం రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా మహిళలను ఆదుకోవడానికి ముందుకు రావాలి. వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. అప్పుడేమవుతుంది, 20 లక్షల రూపాయలు మనకు వడ్డీ లేని రుణం వస్తే ఏదన్నా కొంచెం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా రకరకాల అవసరాలు తీరేటటువంటి ఆస్కారం ఉంటుంది. నిజంగా కోటీశ్వర్లు కావాలంటే ఆ పని జరగాలి. టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మే 16వ తేదీన వివాహం చేసుకున్న జంటలకు 80,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు కేజీ వెంకటేష్ తెలిపారు. వివాహ పారితోషికం అందుకునే వారి కొరకు అప్లికేషన్లు అందుబాటులో ఉంచిన కార్యాలయాన్ని మౌర్య ఇన్ నందు ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడారు. आनंदपूर्णिकामर्शयामि नमस्कारान् समर्पयामि सिद्धिविनायकबन्धुरान् समर्पयामि नीरादर्शयामि नमस्कारान् समर्पयामि सिद्धिविनायकबन्धुरान् सिद्धिस्तु पूजान् समर्पयामि नमस्कारान् समर्पयामि सिद्धिस्तु సార్ ఒక నిమిషం మీరే సార్. 16 మే నా పుట్టినరోజు పురస్కరించుకొని గత 30 సంవత్సరాలుగా అన్ని మతాలు అన్ని కులాల వారికి పాల్గొన్న ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి ఈ ప్రాంతంలో పారితోషికం ఇవ్వటం జరుగుతూ వస్తున్నది ఆనవాయితీగా. ఇప్పుడు కూడా ఈ 16 మే పెళ్లి చేసుకునే దంపతులకు సుమారు 80,000 రూపాయలు వారికి క్యాష్ రూపేణా మరి పట్టు వస్త్రములు బంగారు తాలిబొట్టు ఇవంతా ఇవ్వటం జరుగుతుంది. సో మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నా ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలనుకున్న వాళ్ళు మా ఆఫీస్ ఇక్కడే ఓపెన్ చేసినప్పుడు దాంట్లో అప్రోచ్ కావచ్చు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఆఫీసు ఇక్కడ అందరూ ఉంటారు. వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు. కొన్ని కండిషన్స్ ఉన్నది. ఏమంటే వాళ్ళు సిగరెట్లు కానీ తాగటం కానీ దురలవాట్లు ఉండరాదు. అలాగే వారు మేజర్ అయి ఉండాలి. ఆధార్ కార్డు ఇవ్వాలి. ఈ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోవటం, వారికి ఆ పారితోషికం ఆ రోజు ఇవ్వటము, పట్టు వస్త్రాలు లేకపోతే బంగారుది తాలిబొట్టు అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. సో ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని మేము చేస్తున్నది అది కంటిన్యూ అవుతుందని మా ప్రజలకు తెలియజేస్తుంది. నాగార్జున సాగర్ డ్యాంపై ఆంధ్ర అధికారుల పెత్తనం. నాగార్జున సాగర్ డ్యాంను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న ఆంధ్ర సిఆర్పిఎఫ్ బలగాలు నాగార్జున సాగర్ డ్యాం 13వ గేటు వద్ద విధుల నుండి వైదొలిగిన తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ బలగాలు 13వ గేట్ నుంచి అవతల ఆంధ్ర వైపు విధులు నిర్వహిస్తూ తెలంగాణ వైపు వచ్చిన ఆంధ్ర సిఆర్పిఎఫ్ బలగాలు. దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని అంటున్న ఎన్ఎస్పి అధికారులు నాగార్జున సాగర్ డ్యామ్ను ఆంధ్ర బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడంపై రాజకీయ విశ్లేషకుల భిన్నాభిప్రాయాలు. पेपर वाला गार्ड रूम नहीं है साहब, ओनली वेटिंग।
मेन गेट है ये वाला स्टेज आप बता रहे हो 3 किलोमीटर। हाँ सर इधर लास्ट यहाँ से जो वहाँ हाँ 2.9 उतना भी वहाँ पर भी उतना ही है 2.9 नहीं ये 3 इधर से लेकर गेट तक 3 किलोमीटर आउटर में 2.9 అంటే 2.9 నా వద్దురా అంటూ भाई हो गया तो छोड़ ఎందుకంటే ठीक ठीक हम आगे तक जाते हैं। ఈరోజు తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధినేత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, పట్టణ మరియు మండల పార్టీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ శాసనసభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొద్దు పొడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.